హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే గోంగూర పప్పు చేసుకుందాము. ముందుగా కుక్కర్లోని 1 కప్పు కందిపప్పును వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత గోంగూరని ఒక 2 కట్టలు తీసుకొని శుభ్రంగా ఇలా తుంచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, పప్పు ఈ విధంగా నానింది కదా. ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనం వాష్ చేసుకున్న గోంగూరని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 విజిల్స్ రానివ్వాలి. చూడండి, పప్పు ఈ విధంగా మనకు ఉడికిపోయింది కదా. మ్యాషర్తో, పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. తర్వాత పప్పు కొంచెం పలుచగా రావడానికి మరికొన్ని నీళ్ళను వేసుకోండి. తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 ఉల్లిపాయ, అలానే తాలింపు దినుసులు కూడా వేసుకొని వాటిని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని, 2 ఎండుమిరగాయలని కూడా వేసుకొని తాలింపు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 రెబ్బ కరివేపాకుని కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర పప్పుని ఇందులో వేసేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక మీకు సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. అంతే. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.